మనం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వాఘా సరిహద్దులోని సైనిక విన్యాసాలు లోపలికి వెళ్తున్నాం. వాఘా సరిహద్దు అనేది భారతదేశం, పాకిస్తాన్ల మధ్య ఉన్న ఒక సరిహద్దు ప్రదేశం. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ప్రతిరోజూ సాయంత్రం ఇరు దేశాల సైనికులు కలిసి జాతీయ జెండాలను దించే ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. దీన్నే వాఘా సరిహద్దు సైనిక విన్యాసాలు అంటారు. ఈ కార్యక్రమం ఇరు దేశాల ప్రజలకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ వాఘా సరిహద్దు పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నుండి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం తెల్లవారుజాము 5:45 నుండి రాత్రి ఉదయం 6 గంటల వరకు బీఎస్ఎఫ్ జవాన్లు సైనిక విన్యాసాలు చేస్తారు. అలాగే సరిహద్దులకు అవతల వైపు పాకిస్తాన్ సైనికులు కూడా విన్యాసాలు చేస్తారు. వాఘా సరిహద్దు అనేది భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఒక సరిహద్దు ప్రదేశం. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం, ఇరు దేశాల సైనికులు కలిసి జాతీయ జెండాలను దించే ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. దీనిని వాఘా సరిహద్దు సైనిక విన్యాసాలు అని అంటారు. ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య స్నేహాన్ని, ఐక్యతను పెంపొందించడానికి ఉద్దేశించబడినవి. ఈ కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఇది పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణ. వాఘా సరిహద్దు పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశానికి, పాకిస్తాన్ కు మధ్య ఉన్న సరిహద్దు. ప్రతిరోజూ సాయంత్రం, ఇరు దేశాల సైనికులు కలిసి జాతీయ జెండాలను దించే ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య స్నేహాన్ని, ఐక్యతను పెంపొందించడానికి ఉద్దేశించబడినవి. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఇది పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణగా మారింది. విన్యాసాలలో భాగంగా సైనికులు ఎంతో ఉత్సాహంగా, కవాతు చేస్తూ, ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా ప్రదర్శన చేస్తారు. వాఘా సరిహద్దు విన్యాసాలు శత్రుత్వ వాతావరణాన్ని కొంతవరకు తగ్గించి, స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి దోహదం చేస్తాయి. భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఒక ప్రదేశం. ఇది పంజాబ్లోని అమృత్సర్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుక ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ వేడుకలో ఇరు దేశాల సైనికుల పౌరుషం, క్రమశిక్షణ, దేశభక్తి స్పష్టంగా కనిపిస్తాయి. చరిత్ర మరియు ప్రాముఖ్యత. వాఘా బోర్డర్, భారత విభజన సమయంలో ఒక ప్రధాన మార్గంగా ఉపయోగపడింది. చాలామంది ప్రజలు ఈ సరిహద్దు గుండానే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించారు. 1959 నుండి ఈ బీటింగ్ రిట్రీట్ వేడుక ప్రారంభమైంది. భారత సైనికులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బీఎస్ఎఫ్ మరియు పాకిస్తాన్ రేంజర్స్ ఈ వేడుకను సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇది రెండు దేశాల మధ్య స్నేహభావం మరియు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఈ వేడుక సుమారు 45 నిమిషాల పాటు జరుగుతుంది. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఇరు దేశాల వైపు ఉండే గ్యాలరీలలో ప్రేక్షకులు నిండిపోయి, నినాదాలతో ఉత్సాహపరుస్తారు. వేడుక ప్రారంభంలో, ఇరు దేశాల సైనికులు తమ కఠినమైన కవాతు ప్రదర్శిస్తారు. వారి వేగవంతమైన కదలికలు, అడుగుల శబ్దం, ఎత్తైన కాళ్ల విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేడుకలో ముఖ్య అంశాలు భారత్ మాతాకి జై, వందేమాతరం, హిందుస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలతో భారత వైపు ఉన్న ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ సైనికులను ప్రోత్సహిస్తారు. పాకిస్తాన్ వైపు కూడా అదే విధంగా నినాదాలు వినిపిస్తాయి. ఇరువైపులా ఉన్న సైనికులు ఒకరిపై ఒకరు పోటాపోటీగా తమ సైనిక విన్యాసాలను ప్రదర్శిస్తారు. వారి కఠినమైన, వేగవంతమైన అడుగులు, గంభీరమైన ముఖ కవళికలు ఆకట్టుకుంటాయి. వేడుక చివర్లో, ఇరు దేశాల జాతీయ జెండాలను ఒకేసారి గౌరవంగా కిందకు దించుతారు. ఇది దేశానికి సైనికులు ఇచ్చే గౌరవానికి ప్రతీక. ఆ తర్వాత ఇరు దేశాల గేట్లు మూసివేయబడతాయి. వాఘా సరిహద్దుకు చేరుకోవడానికి అమృత్సర్ నుండి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా, ఈ వేడుకను చూడటానికి సాయంత్రం 4 గంటల లోపు చేరుకోవడం మంచిది, ఎందుకంటే ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
अरे बाबाजी का टुल्लू उसी में बताएंगे। मम्मी आ जाओ। ऐसे ये बाउंड्री जो है ये जितनी फेंसिंग है सब इंडिया की फेंसिंग लगाई हुई है। वो भी जो हो गया चश्मा नंबर ना चश्मा पेड़ से मारा गन्ना 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 प्रयागराज వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్